హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయిపూరి వ్లాగ్స్. ఈరోజు ఫ్రాన్స్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని రొయ్యలు అందులో వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు వేసుకొని కొద్దిసేపు ఉడకపెట్టుకొని దాన్ని ఒక బౌల్లో తీసుకోవాలండి. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని బాగా వేయించాలండి. తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని మళ్ళీ కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు కూడా వేసుకొని బాగా వేయించాలి. బాగా వేగాక ముందుగా ఉడకపెట్టుకున్న రొయ్యలు కూడా తీసుకొని దానిలో వేసుకొని మరి కాసేపు వేగనివ్వాలి. బాగా వేగాక ఒక 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. కారం వేసుకొని అలా 1 మినిట్ పాటు అలాగే ఉడకనివ్వాలండి. తర్వాత తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచాలి. తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకొని మూత పెట్టాలి. మూత పెట్టి మరో 5 మినిట్స్ అలానే ఉడకనివ్వాలి. బాగా ఉడికిపోయాక మూత తీసుకొని దానిలో ధనియాల పౌడర్ ఇంకా గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకొని కొంచెం థిక్గా అయ్యే వరకు ఉంచుకొని దించేయడమేనండి. అంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా ఉండే రొయ్యల కర్రీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.